అక్రమ సంబంధాల కోసం పిల్లల్ని చంపుకుంటున్నారు. అసలు వీళ్ళు ఏ జాతికి చెందినటువంటి వారో అర్థం కావడం లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా రోజు మనం 10-15 మందిని చూస్తూనే ఉన్నాం. పిల్లల్ని చంపుకొని అక్రమ సంబంధాల ఏం సుఖపడతారని. 15 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి ఇద్దరు ప్రైవేటు జాబ్ చేస్తున్నటువంటి ప్రవీణ్, లాయర్గా పనిచేస్తున్నటువంటి ప్రియాంక, 11 సంవత్సరాల కొడుకు, 5 సంవత్సరాల పాప, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, 25 ఎకరాలు ఆస్తున్నటువంటి కుటుంబం, బెంగళూరులో దావణగిరికి చెందినటువంటి వీళ్ళు మంచిగా సాగిపోతున్నటువంటి వీళ్ళ కుటుంబంలోకి కాలేజ్ మేట్ అయినటువంటి మోహన్ అనేవాడు పరిచయం అయ్యాడట ఈవిడికి, ఈ న్యాయవాదికి. వాడు ఈవిడిని ఏ విధంగా మోసం చేశాడంటే, ఈవిడికి ఇంకా అందం తగ్గలేదు. వాడేమొచ్చేసి మంచి పెద్ద పెద్ద ఖరీదైనటువంటి వాచీలు కట్టడం, ఖరీదైనటువంటి కార్లలో రావడం. ఏంటి మోహన్ ఏం చేస్తున్నావంటే, మనకి ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రియల్ ఎస్టేట్ ఉంది, కంపెనీ పెట్టుకున్నాను, అలా ఏదో మెల్లికి నడిపించుకుంటున్నానని చెప్పాడంట. 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆసామి అంత సింపుల్గా చెప్పేసరికి ఇది వాడికి ఆకర్షితమైపోయింది. ఆ తర్వాత ఎలాగో కాలేజీ మేట్ కాబట్టి ఇద్దరి మధ్య లైంగిక సంబంధాలు మొదలయ్యాయి. అక్రమ సంబంధం మొదలైంది. ఇక భర్తతో విడాకులు కావాలని మొదలుపెట్టింది. భర్త మొదట వద్దన్నాడు, అర్థమైంది వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని. ఇద్దరిని బెదిరించాడు. దాంతో ఈవిడ విడాకులు నోటీసులు జారీ చేసింది. ఎలాగో లాయరే కాబట్టి విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత కూతురుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి వీడితో కలిసి ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరు అక్రమ సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని చెప్పి గొంతు నులిమేసి కారులో పెట్టేసింది. తర్వాత ప్రజలను నమ్మించింది. ఆ తర్వాత భర్తకే, అత్తమామలకి ఫోన్ చేసి పాప అనారోగ్యం కారణంగా చనిపోయిందని చెప్పింది. డెత్ సర్టిఫికేట్ తీసుకుంది, అంత్యక్రియలు చేసేసింది. మొత్తానికి భర్తకి ఏదో అనుమానం వచ్చింది. భర్తకి అనుమానం వచ్చేసరికి కంప్లైంట్ అది ఆ డెత్ సర్టిఫికేట్ని అమెరికాలో ఉన్నటువంటి తన స్నేహితుడికి అలాగే తన సోదరులకి పంపించేసరికి వాళ్ళు దాన్ని చూసి ఏదో తేడాగా ఉంది, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇయ్యని చెప్పగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో వాడిని పట్టుకున్నారు, మోహన్ని. వాడు మొత్తం చెప్పేశాడు. ఈ విషయం చెప్పగానే ఇదేం చేసింది, ఈ ముండ పారిపోయింది. ఈ వెధవేమొచ్చేసి పారిపోయింది. 2 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతుంది. నిన్న దొరికింది. తర్వాత తెలిసింది ఏంటంటే, ఇప్పుడు వీడి దగ్గర అసలు ఏం లేవంట. ఈ 1000 కోట్లు ఉన్నటువంటి ఈ బ్రీడ్ దగ్గర ఏమీ లేవంట. వాడే అడుక్కు తింటాడంట. వాడు ఏంటంటే అద్దెల్లు బ్రోకర్గా ఉన్నాడంట. ఈ టోలెట్లు పెడతారు కదా, టూలెట్లు, ఆ బోర్డులు ఆ గేట్లకి తీసేసి వీడి నెంబర్ ఇచ్చేసి వీడికి ఫోన్ చేస్తే వీడు కమిషన్ తీసుకుంటాడు. అద్దె ఇల్లు ఒకవేళ దిగితే ఒక 20,000, 30,000, 40,000 ఎంత రూమ్ అంటే అంత రూము, దానికి ఒక 50%, 60% కమిషన్లు తీసి బతికేటోడు వీడు. ఎంత దారుణం చూడండి. వాడి దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉంటే నువ్వు వాడికి ఇదైపోతావా? 1000 కోట్ల రూపాయలకి నీ కూతుర్ని చంపేసుకుంటావా? ఈరోజు ఏమైంది? భర్త జీవితం నాశనం, ఇటు కూతురు పోయింది, నీ జీవితం నాశనం అయిపోయింది. అయినా పిల్లల్ని చంపుకొని అక్రమ సంబంధాలు ఏంటి? ఏం మనుషులారా మీరు? అసలు ఎలా ఇలా తయారవుతున్నారో అర్థం కావడం లేదు.